నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఇంద్రవెల్లికి రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం. ఏపీకి హోదా కోసం కాంగ్రెస్ దీక్ష అస్థిన వేదికగా షర్మిల పోరు. నేడు బీజేపీ పదాధికారుల జిల్లా అధ్యక్షుల సమావేశం. ఎన్నికల వ్యూహాలపై కిషన్ రెడ్డి దిశానిర్దేశం. నేడు జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం. 10 రోజుల్లో బలం నిరూపించుకోవాలన్న గవర్నర్. నేడు సుప్రీంకోర్టులో హేమంత్ పిటిషన్ పై విచారణ. అరెస్టుపై పిటిషన్ వేసిన సోరెన్. ఉక్రెయిన్ కు 4 లక్షల కోట్ల సాయం. భారీ సాయం ప్రకటించిన ఐరోపా సమాఖ్య. రెండో టెస్టుకు భారత్ ఇంగ్లాండ్ రెడీ. విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్. మార్నింగ్ ఎడిషన్ లో డీటెయిల్స్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ప్రచారం చేస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీ వేదికగా పోరాటం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోరుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పక్కా వ్యూహంతో ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే లేఖ రాసిన ఆమె పోరాటానికి సిద్ధమయ్యారు. ఇవాళ ఢిల్లీ వేదికగా షర్మిల ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టంలోని హామీల అమలు కోసం దీక్ష చేపట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ప్రచారం చేస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీ వేదికగా పోరాటం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోరుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పక్కా వ్యూహంతో ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే లేఖ రాసిన ఆమె పోరాటానికి సిద్ధమయ్యారు. ఇవాళ ఢిల్లీ వేదికగా షర్మిల ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టంలోని హామీల అమలు కోసం దీక్ష చేపట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర. నిత్య, షర్మిల తన ముద్ర వేయించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియామకం అయిన తర్వాత దూకుడు పెంచి ఆంధ్ర రాష్ట్రంలో తన ముద్ర వేయించుకునే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం, తన సోదరుడైన జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేయలేదు. ఆంధ్ర రాష్ట్ర హక్కులను బీజేపీకి తాకట్టు పెట్టారు. అటు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా బీజేపీకి తొత్తులుగా మారారని విమర్శలు చేస్తూ ఈ దూకుడు పెంచి ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో దీక్షకు షర్మిల పూనుకున్న పరిస్థితి ఉంది. షర్మిల ఆంధ్ర రాష్ట్రం కోసం తను ప్రత్యేకంగా పోరాడుతున్నట్లుగా, అదేవిధంగా ఇక్కడ సమస్యలపై ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం సాధించేందుకు ఆమె ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిత్య. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ బీజేపీ కసరత్తులు చేస్తుంది. కష్టాల వారీగా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 సీట్లకు పైగా స్థానాలు గెలుపొందాలని భావిస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఇవాళ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అధికారుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ హాజరు కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సైతం హాజరు కానున్నారు. నాయకులు కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, నిత్య ఈ రోజు భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశం రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహించే ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, అదే విధంగా కొత్తగా నియమించినటువంటి యువ మోర్చా, మహిళా మోర్చా, గిరిజన మోర్చా లాంటి వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా హాజరవుతారు. ప్రధానంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ఏ విధంగా పనిచేయాలి, కింది స్థాయి కార్యకర్తలను ఏ విధంగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలనేటువంటి అంశం మీద రాష్ట్ర నాయకులు, అదే విధంగా జాతీయ నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా 10వ తేదీ నుండి జరిగేటువంటి బస్సు యాత్రలను ఏ విధంగా నిర్వహించాలి, ఎక్కడెక్కడ కార్నర్ మీటింగ్స్ పెట్టాలి అనేటువంటి విషయం మీద కూడా చర్చించనున్నారు. పదాధికారులు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలను కూడా తీసుకొని ఇటు బస్సు యాత్ర, అదే విధంగా 16వ తేదీన ఢిల్లీలో జరిగేటువంటి పదాధికారుల సమావేశానికి ఎవరెవరు హాజరు కావాలి, వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ ఈ సమావేశంలో చర్చించి వాళ్ళకు పూర్తిగా వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయనే అంశం కూడా వాళ్ళు చర్చించనున్నారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి 10 సీట్లలో బీజేపీ అభ్యర్థులను విజయం సాధించే విధంగా ఒక కార్యాచరణను కూడా రూపొందించనున్నారు. ఈ కార్యాచరణని ఏ విధంగా అమలు చేయాలి, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఏ విధంగా కార్యకర్తలను ముందుకు తీసుకువెళ్ళాలి, అదే విధంగా 10 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, అదే విధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివరించుతూ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలన్నటువంటి అంశం మీద కూడా వాళ్ళకు ఒక విధమైనటువంటి దిశానిర్దేశం చేయనున్నారు. పదాధికారుల సమావేశం తర్వాత ముఖ్యంగా కొత్తగా నియమితులైనటువంటి మోర్చా అధ్యక్షులకు కూడా ఇటు జాతీయ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేకమైనటువంటి సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ సమావేశానికి 16వ తేదీన కూడా ఢిల్లీ స్థాయిలో జరిగే సమావేశానికి కొంత సమాచారాన్ని ఇవ్వడంతో పాటు వాళ్ళను ఏ విధంగా సమావేశంలో హాజరు కావాలి అనేటువంటి విషయం కూడా చర్చించనున్నారు. మొత్తంగా ఈ రోజు జరిగే పదాధికారుల సమావేశంలో బీజేపీ విజయం గురించి కావాల్సిన వ్యూహరచన కూడా చేయనున్నారు. నిత్య. శ్రీనివాస్, థ్యాంక్ యూ. వైసీపీ ఎన్నికల శంఖారావం సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రేపు ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న సిద్ధం బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలి రానున్న క్రమంలో ఆ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. ఏలూరు అటోనగర్ దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్లో బహిరంగ సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ సభ వేదిక నిర్మాణం, 10ల సంఖ్యలో గ్యాలరీల ఏర్పాటు, పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తైన ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్వేను ఏర్పాటు చేశారు. జిల్లా చరిత్రలోనే లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణను సాధించి స్వరాష్ట్రాన్ని 10 ఏళ్ల అనతి కాలంలోనే ప్రజా ఆకాంక్షలను అనుగుణంగా ప్రగతి పదంలో నడిపించి దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అనంతరం నందినగర్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ గురించి పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి సహా పలువురు పార్టీ శాసనసభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతం జనసందోహంతో నిండిపోయింది. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న తనను కలవడానికి వేలాదిగా అసెంబ్లీకి తరలివచ్చిన పార్టీ నేతలు, అభిమానులను కేసీఆర్ పేరు పేరున పలకరించారు. నిజం గెలవాలి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి యాత్ర కొనసాగుతోంది. నేడు వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆందోళనతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయనున్నారు. జేఎంఎం సీనియర్ నేత చంపై సురేన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని చంపైకి ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం అందించారు. సాయంత్రం ఈ కార్యక్రమం ఉండనుంది. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో సంకీర్ణ కూటమి తమ శాసనసభ పక్ష నేతగా చంపైని ఎన్నుకుంది. దీంతో ఆయన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ను కలిశారు. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు తమ కూటమి ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించేందుకు జేఎంఎం ప్రణాళిక రూపొందించుకుంది. ఓవైపు గవర్నర్ నిర్ణయం ఆలస్యం అవుతుండడం, ప్రతిపక్ష బీజేపీ తమ ఎమ్మెల్యేలను ఎక్కడ తమ వైపు ఆకర్షిస్తుందనే అనుమానాల నేపథ్యంలో జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఈ నిర్ణయం తీసుకుంది. వారిని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇంతలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వారి ప్రయాణం వాయిదా పడింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ మాజీ మంత్రి, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హేమంత్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థనను పరిశీలించేందుకు అంగీకరించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు తన అరెస్టుపై హేమంత్ సోరెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్కు ఈడీ
గత 4 ఏళ్లలో 4 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఇంతవరకు ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని ఆయన అంటున్నారు. ఇవాళ తమ ఎదుట హాజరు కావాలంటూ ఈడీ తాజాగా బుధవారం మరోమారు సమన్లు పంపింది. దీనికి కేజ్రీవాల్ హాజరయ్యే అంశంపై ఆప్ అధికారికంగా స్పందించలేదు. అయితే ఆయన హాజరు కారని పార్టీ వర్గాలు తెలిపాయి. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడిందంటూ ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి కేజ్రీవాల్ ఇవాళ నిరసన చేపట్టనున్నారు. ఇవి మార్నింగ్ ఎడిషన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.